హలో అందరికి నమస్తే అండి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మనం ఈ రోజు అయితే అమిరాజ్ గారి పొలానికి అయితే వచ్చామండి. ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇది ఒక 26 ఏకర్స్ మొత్తం ప్లాట్. ఇక్కడ చాలా రకాల పంటలు అయితే ఉన్నాయి. లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే ప్యాడీ, అలాగే కోకోనట్, చాలా రకాల పంటలు అయితే ఉన్నాయి. అమిరాజ్ గారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? 15 నుంచి చేస్తున్నారు. డైలీ బేసిస్ అండి లేకపోతే కౌలా? డైలీ చేస్తున్నారు. ఓకే. మీ అన్నయ్య వాళ్ళు రైతులు, మీరు వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది రైతులు ఉంటారండి. మేము కూడా చాలా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాము. మేము కూడా ఇక్కడ మాక్సిమం ఒక 20 మంది దాకా చూస్తూ ఉంటాము వర్క్ చేసే వాళ్ళని. ఇక్కడ మాక్సిమం ప్యాడీ ఉంటది, అలాగే వెజిటేబుల్స్, అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ కూడా ఈ 26 ఏకర్స్ కి ఇక్కడ ఒక కాలువలా ఉందండి. ఇక్కడ బోర్ తో తీసుకుంటారు. ఏ నీరు వస్తుంది ఇక్కడ నుంచి? ఓకే, స్కీమ్ తో వాటర్ వస్తుంది. అది మనం బోర్ తో మొత్తం ఇరిగేషన్ కి అయితే మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ దొండపాదు కూడా ఉందండి. నేను మొత్తం అన్ని ప్లాట్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో అయితే మొత్తం ఒక వీడియోలో అయితే నేను చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా పెద్ద ప్లాట్ కాబట్టి. ఒక్కొక్క క్రాప్ ఒక్కొక్క వీడియోలో చూపిస్తాను, పార్ట్స్ లో వస్తుంది. మీరు ఖచ్చితంగా మీరు ఫాలో చేయాలి. ఇప్పుడు దాకా ఎలా అయితే సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఈ వీడియో నుంచి కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనం అయితే ఫ్రూట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫీల్డ్ లో ఇక్కడ వాటర్ అసలు ఇరిగేషన్ ఎలా వెళ్తుందని చూపిద్దామని వచ్చానండి. ఇక్కడ వాటర్ ఏదైనా వాటర్ ఫాల్ లాగా సౌండ్ వస్తుంది చాలా గట్టిగా. ఈ ఫీల్డ్ అయితే చాలా చల్లగా ఉంది. చూసారా, ఇక్కడ ఆల్రెడీ జాక్ ఫ్రూట్ ఉంది. చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి మొత్తం ఈ ప్లాట్ అంతా కూడా. వాటర్ అయితే ఇక్కడ నుంచి మొత్తం బోర్ తో తీస్తారండి. మొత్తం టోటల్ ప్యాడీ ఫీల్డ్స్ కానీ, వెజిటేబుల్స్ ప్లాట్స్ కానీ, ఫ్రూట్స్ ప్లాట్స్ కానీ, దేనికైనా మనం బోర్ తో అయితే మొత్తం అంతా కూడా ఇరిగేషన్ అవుతుంది ఇక్కడ నుంచి. నిజంగా అండి, నేను అక్కడ ఫీల్డ్లో చాలా ఎంజాయ్ చేశాను. అక్కడ వాటర్ ఫాల్ లానే వస్తుంది వాటర్ అంతా. అది ఎత్తిపోతల పథకం మీద వస్తున్న వాటర్, అది ఏలేరు కెనాల్ నుంచి మొత్తం 26 ఏకర్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది వాటర్. ఒక అడవిలాగే అనిపించిందండి. నేనైతే అక్కడ ఒక ½ అన్ అవర్ కూర్చుని పోయాను. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అక్కడ ఫీల్డ్లో. ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఉంది కదండి, అది అవతల బార్డర్ అనమాట. అవతల ఫీల్డ్కి మన ఫీల్డ్కి ఎలాంటి పందులు ఎలాంటివి రాకుండా అడ్డుగా పెట్టారనమాట. ఇది జాక్ ఫ్రూట్ చాలా ఎక్కువ ఉంది పూత, అందుకని తీసా వీడియో. ఇది వచ్చేసి కొబ్బరి ప్లస్ అరటి అండి. మొత్తం ఫీల్డ్ అయితే చూస్తున్నాను ఎలా ఉంది ఏంటని చెప్పేసి. చాలా పెద్ద ఫీల్డ్ అండి. నేను ఎటు నుంచి వచ్చినా నేను మళ్ళీ వెతుక్కునేదాన్ని, ప్లేస్ ఎక్కడుంది, నేను బయటికి ఎలా రావాలని చూసుకుంటున్నాను. ఏమైనా డిసీజెస్ పెస్ట్స్ ఉంటే నేను వాటి కోసం చెప్దామని వెతుకుతున్నాను. నాకు ఎక్కడ ఏం కనిపించలేదు. అక్కడ సైడ్ సక్కర్స్ ఉన్నాయి కదండి బనానాకి, వాటిని తీసి మళ్ళీ వేరే చోట వేస్తారనమాట. పెద్ద మొక్క దగ్గర నుంచి వస్తాయి సక్కర్స్ అనేవి, వాటిని వేరే చోట ప్లాన్ చేస్తారు వీటిని. అలా అయితే ఫీల్డ్ అయితే మొత్తం అన్ని ఇంటర్ క్రాప్తో ఉందండి. ఆ లాస్ట్లో ఉంది కదండి, అది నేపియర్ గ్రాస్. మ్యాక్సిమం ఇది క్యాటిల్ కోసం యూజ్ చేస్తారు అది గ్రాస్. ఇలాగ మొత్తం ఫీల్డ్ అంతా అయితే ఒక ఓవర్వ్యూ అయితే నేను తీసాను మొత్తం. కోకోనట్, బనానా ఉంది కదండి మధ్యలో, అక్కడక్కడ గోవా కూడా కనిపిస్తుంది. అండి, ఈ రోజు అయితే మన ఈ సీతాఫల పొలానికి అయితే వచ్చేసాము. ఇక్కడ వెంకన్న గారు ఎప్పటి నుంచో ఇక్కడ చూస్తున్నారు. వెంకన్న గారిని అడిగి అసలు సీతాఫలం ఎలా సాగు చేసుకోవాలి, ఎన్ని రోజులకి మనకు పంట వస్తుంది, ఎరువులు, అలాగే నీటి యాజమాన్యం ఒకసారి అడిగి తెలుసుకుందాం. వెంకన్న గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు ఏసీది 3 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాలు అయిందండి. పోయిన సంవత్సరం కాపు వచ్చిందండి. ఇప్పుడు మళ్ళా కాస్తుంది. పోయిన సంవత్సరం మే నెల కోసారు, మళ్ళా అక్టోబర్ నెల కూడా కోసారండి. ఎన్ని ఎకరాలు ఉందండి? 5 ఎకరాలు ఉందండి. 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఓకే, ఎలా వస్తుంది అంటే పంట కేజీల్లో చూసుకుంటారా? కేజీలు కాదండి, మామూలుగా కాయలు లెక్క అండి. కాయలు ఎలా వచ్చిందండి ఎకరానికి? ఎకరానికి అంటే పోయిన సంవత్సరం వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని మనకి తెలియలేదండి. అది ఎంత అనేది అలాగ ఇచ్చారనేది కూడా తెలియదు. కాకినాడ మార్కెటింగ్ వెళ్ళిపోయేదండి. అది కాకినాడ మార్కెటింగ్ వెళ్ళిపోయేది. ఓకే అండి. ఇప్పుడు నీటి యాజమాన్యం కోసం చెప్పండి, ఇక్కడ వాటర్ దేని నుంచి తీసుకుంటున్నారని? ఎత్తిపోతల పథకం నుంచి వద్దామా మాకు. ఓకే అండి. ఏటి నుంచి మాకు తోడతారండి ఇక్కడ, అక్కడ నుంచి వస్తాను మాకు.
అవి కాకుండా మాకు బోర్లు కూడా ఉన్నాయి. ఈ మొక్క వేసినప్పుడు అయితే డ్రిప్ వేసుకున్నామండి మేము. డ్రిప్ వేసారు మొత్తం డ్రిప్ 5 వేసాం. ఎకరాల్లోనే 5 ఎకరాలు డ్రిప్ వేసామండి. మొత్తం 5 ఎకరాలు డ్రిప్ వేసి మొక్క పెంచామండి. ఓకే అండి. అది మీరు ఇవి మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారండి? మన ఈ నర్సరీ నుంచి తెచ్చామండి. నందరాడని రాజానగరం దగ్గర. రాజానగరం దగ్గర. ఓకే. ఎంత పడిందండి మొక్కకి? తెలియదండి, అలాగా ఓనర్ గారికి ఎకరానికి ఎన్ని మొక్కలు ఉన్నాయండి? 240 అండి. ఎకరానికి 240 ఉంది. ఓకే. మన 5 ఎకరాల్లోని సీతాఫలం అయితే సాగు చేసుకుంటున్నాం. మనకి తెగుళ్ళు జబ్బులు అలాంటివి ఏమి ఉండవు? తెగుళ్ళు ఏమి ఉండదండి, బూజు తెగులు పడుతుందండి. బూజు తెగులు పడితే దానికి మలాతిన్ గానీ ప్రొపనోపాస్ గానీ కొడతారనమాట అండి. అయ్యండి. ఎరువులు ఏమి వేయమండి, పెంట వేస్తామండి. ఎరువులు ఏమి, ఓన్లీ పెంట అని వాటర్ అంతే అండి. ఏమో స్ప్రేయింగ్ మాత్రం గ్రోతింగ్ స్ప్రేయింగ్ చేసుకుంటాం అండి. బోరన్ గానీ జింక్ గానీ అటువంటి గ్రోతింగ్ చేసుకుంటాం అండి. పురుగు మందు గట్రా ఏమి ఉండదు. వీళ్ళైతే మాత్రం చాలా నీట్ గా ఉందండి. వీడింగ్ అది చేస్తుంటారా? ట్రాక్టర్ ఉందండి, దున్నేస్తుంటారు. చాలా రెగ్యులర్ గా చేసుకుంటాం. మాకు సొంతది ఉందండి ట్రాక్టర్, దాంతో దున్నేస్తుంటాం అన్నమాట గడ్డి వచ్చేటప్పుడు. ఇప్పుడు మనం ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని రోజులకి ఇస్తారండి తడి? అంటే ఇప్పుడు ఎండాకాలమే అవసరం ఉంటదమ్మా దీనికి. ఇప్పుడు పండగ దగ్గర నుంచి మళ్ళా మే వరకు దీనికి తడి అవసరం ఉంటది. శీతాకాలంకి ఇంకా అవసరం ఉండదండి. వర్షాకాలం ఇంకా అవసరం ఉండదండి. ఇప్పుడే అవునండి. 20 రోజులకి నెలకు ఒక తడి వేస్తుంటాం అనమాట. ఇప్పుడు చాలా మొక్కలకి మధ్యలో కర్రలు పెట్టారు కదా, పడిపోకుండా సపోర్ట్ అమ్మా. అది బరువుగా ఉంటుంది. గాలి వేసినప్పుడు ఏం చేద్దంటే పడిపోతుందండి. దాని గురించి ఈ ముందు చాలా పడిపోయాయండి. అవన్నీ అవి ఎండిపోయి తీసేసాం. అవి ఇవన్నీ పాతిని మళ్ళీ ఎండిపోయి ఇంకా పడిపోయిన మళ్ళీ కళ పడకుండా కొంచెం మాటుకున్న చెట్టుకి ఇంక ఇప్పుడు పడదండి. ఇంకా చెట్టు ముదిరిపోయిన తర్వాత అలా నాసి ఉన్నది ఏముందంటే రొట్టబొరు పైన ఎక్కువ ఉంటది కదండి, కిందేమో మొదలు సన్నంగా ఉంటది. దాని గురించి సపోర్ట్ కి దానికి కర్ర వేస్తాం అనమాట పడిపోకుండా. ఇప్పుడు అక్కడ పెంట వేస్తున్నారు, ఒకసారి చూద్దామండి. అది పొలానికి పెంట ఆల్రెడీ పెడుతున్నారు వాళ్ళు, అది ఒకసారి చూద్దాం మనం. ఇది గేదెల పెంట అండి. గేదెల పెంట అనమాట. ఒక్క నెల ముందు తోలించేసుకుని ఇక్కడ ఉంచేసుకోవాలండి. ఉంచేసుకుంటే బాగా మనం ఇప్పుడు వేసుకోవడానికి ఈలుగా ఉంటది అనమాట అండి. ఇలా కొట్టేటప్పటికి గుండ కింద అవుతుంటది. అప్పటికప్పుడు పచ్చిది అయితే ఎడదు కదండి, దానికని ముందుగా తోలించేసి ఉంచుకుంటాం అనమాట అండి ఒక నెల ముందు. ఆ తర్వాత అప్పుడు మనం తీసి జల్లుకోవడానికి మనం వేసుకోవడానికి బాగుంటదని అలా చేస్తాం. మొదల్లో చెట్టుకి 2 కంపల చొప్పుని వేస్తాం అనమాట అండి. ముందు పల్లెలు తీస్తామండి. పల్లెలు తీసి అప్పుడు పెంటేసేస్తాం అనమాట. పెంటేసి అప్పుడు వాటర్ పెట్టేస్తాం. చుట్టూరు చెట్టుకి మొదలు మొత్తం ఒక రింగ్ బేసిన్ లాగా చేసుకుని దాంట్లో ఈ పెంట అయితే వేసుకుంటారని చెప్తున్నారు మన రైతు అయితే. ఇప్పుడు ప్రెసెంట్ అదే జరుగుతుంది. ఇక్కడ పెంట అయితే మొక్కలకి వేస్తున్నారు. ఇప్పుడు మొక్కలన్నిటికీ మనం పెంట వేస్తున్నారు కదండి, వేసిన వెంటనే ఇరిగేషన్ ఇస్తారు. వాటర్ వదలగానే ఆ పెంటలో ఉన్న పోషకాలు, ఆ బలం అంతా కూడా ఈ వేరు ద్వారా తీసుకుని ఆ చెట్టు తీసుకుంటుంది. అందుకని ఇప్పుడు పెంట వేయగానే వాటర్ అయితే రిలీజ్ చేస్తారు, ఇక్కడ ఇరిగేషన్ ఇస్తారు. చూసారు కదండి ఈ వీడియో. ఎలా అయితే సీతాఫలం ఎలా సాగు చేసుకుంటున్నారో మనం తెలుసుకున్నాము. ఇంకా మన వీడియో చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి క్రాప్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.